మనిషి జన్మని చాలామంది వృధాపరుస్తారు. ఎట్లా అంటే కొంతమంది పుట్టాను కాబట్టి బతకాలి అంతేనా, కొంతమంది ఎందుకు పుట్టామో తెలుసుకోకుండా బతుకుతారు. కొంతమంది ఎలా బతుకుతారంటే ఒక లక్ష్యం పెట్టుకొని బ్రతుకుతారు. వాళ్ళే లక్షాధికారులు అవుతారు, మిలియనర్స్ అవుతారు, అలా ఈ ఫస్ట్ రోలో ఉంటారు. సో ఈరోజు చూడండి, నిన్ననే నల్గొండలో ఒక వైన్ షాప్, 2 వైన్ షాప్ మెయింటైన్ చేస్తాడు ఆయన. నిన్న కారణం వెళ్ళి చేస్తాను నేను. చేస్తే ఆయన చెప్తుండనమాట, 1 లక్ష రూపాయలు ఇన్కమ్ రావాలని మినిమం 30 to 40 lakhs ఇన్వెస్ట్మెంట్ చేయాలట. అది వస్తుందని నమ్మకం కూడా లేదు. ఆల్మోస్ట్ 2 కోట్లు ఆయన లాస్ అయిపోయాడు వైన్ షాప్ బిజినెస్లో. కానీ వెస్టీజ్లో వచ్చి 6 నెలల్లో ఈరోజు 15-16 లక్షలు కియా సోనెట్ కారు తీసుకున్నాడు. ఈరోజు వండర్ఫుల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాడు. అది మా ఆర్గనైజేషన్లో 140 కారు. ఏం సార్ ఇన్ని కార్లు అనుకున్నట్టే, నా ఇష్టం, ఏం తీసుకోవద్దా? వెస్టీజ్ దగ్గర 7,000 కంటే ఎక్కువ ఉన్నాయి, 7,000 కంటే ఎక్కువ ఉన్నాయి, 450 లగ్జరీ కార్స్ ఉన్నాయి. సార్ కార్ వస్తుంది సార్, ఏడొస్తుంది? ఇది ఏడపై ఒక సొసైటీలో ఉండిపోయింది. నువ్వు ఏడపైన సొసైటీ సార్, ఇవన్నీ ఏడైతే సార్ ఎక్కడ? నేను చెప్తున్నా కదా, నాకు ఇక్కడ హైదరాబాద్లో ఎవరు చుట్టము లేడు, పగ్గము లేడు. చుట్టాలు కొన్ని సున్నాలు పెట్టారు, తుడుచుకొని ఏం చేస్తున్నాడు, బయటకు వచ్చినాం, రోడ్డు మీదకి వెళ్ళినాం, ఒరే నాయన బిజినెస్ అని చెప్పి లిఫ్ట్ అడిగినాం, తీసుకొని వచ్చి ప్లాన్ చెప్పినాం. అట్లా ఈరోజు 37 ఆర్గనైజేషన్లో ఈరోజు నాకు క్వాలిఫికేషన్స్ ఉన్నాయండి. 16 LOBలు తీసుకుంటున్నాం.